ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు కుమార్. మీరు చూస్తున్నది తెలుగు డేటా హబ్. మనకి జియో నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు జియో అండ్ యాపిల్ కలిసి ఒక కొత్త చాప్టర్ని అయితే మొదలెడుస్తున్నాయి. అదే ఆర్సీఎస్. ఆర్సీఎస్ అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. ఇది ఒక ఇంటెలిజెంట్ మెసేజింగ్ సిస్టమ్ అనమాట. దీనిని రిలయన్స్ వాళ్ళు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్కి ముందే మార్కెట్లోకి తీసుకురానుంది. మన ఫోన్లో ఇప్పటి వరకు ఎస్ఎంఎస్ ఆర్ నార్మల్ మెసేజింగ్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిని రీప్లేస్ చేస్తూ ఆర్సీఎస్ని అయితే డెవలప్ అయితే చేశారనమాట. అంటే వాట్సాప్, టెలిగ్రామ్లో మనం ఏ విధంగా ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ, గిఫ్ట్స్, వీడియోస్, ఆడియో ఫైల్స్ ఎలా పంపగలమో అదే ఎక్స్పీరియన్స్ను మనకి ఇప్పుడు డిఫాల్ట్ మెసేజింగ్ యాప్లోనే వస్తుంది. ముందు మనకు ఎంఎంఎస్ అనే ఫీచర్ ఉండేది కదా, కానీ అది పూర్ క్వాలిటీ ఇమేజెస్ ఇచ్చేది అండ్ ఆల్సో కొన్ని లిమిటేషన్స్ అయితే ఉండేవి. ఇప్పుడు దానికి రీప్లేస్మెంట్గా ఈ ఆర్సీఎస్ను తీసుకొచ్చారు. అంతేకాదు మనం సెండ్ చేసిన మెసేజెస్ ఎవరు చదివారు, ఎవరు టైప్ చేస్తున్నారు అన్నది కూడా మనం లైవ్‌గా అయితే చూడొచ్చనమాట. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటివి థర్డ్ పార్టీ యాప్స్ కాబట్టి మనం ప్లే స్టోర్‌లో గానీ, యాప్ స్టోర్ నుంచి గానీ డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. కానీ ఈ ఆర్సీఎస్ అనేది ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా మొబైల్ మెసేజింగ్ యాప్‌లోనే ఉండటం వలన ఎక్స్‌ట్రాగా మనం ఏది ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ ఆర్సీఎస్‌ని వాడాలంటే ఇప్పటికీ ఐఫోన్‌లో జియో సిమ్ అయితే ఉండాలి. కానీ భవిష్యత్తులో ఎయిర్టెల్ లాంటివి కూడా సపోర్ట్ చేస్తే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఒక పెద్ద సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్స్ డేటా బ్రీచ్ అయిందంటూ ఒక టాక్ అయితే వస్తుంది. దీన్ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, మన జీమెయిల్‌లోకి కొన్ని ఈమెయిల్స్ వస్తాయి కదా! లైక్ గూగుల్ నుంచి గానీ, లేదా బ్యాంక్స్, లేదా కొరియర్ సర్వీసెస్, లేదా షాపింగ్ వెబ్‌సైట్స్, ఇలా సమ్ అదర్ ప్లాట్‌ఫామ్స్ నుంచి అయితే వస్తాయి కదా! కానీ వాస్తవంగా అవి హ్యాకర్స్ పంపినవి. ఆ మెయిల్స్‌లో ఒక లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మన జీమెయిల్ పాస్వర్డ్ నుంచి బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయన్నమాట. ఈ ఈమెయిల్స్ చూడడానికి చాలా స్మార్ట్‌గా ఉంటాయి. లైక్ లోగో నుంచి గానీ, కలర్స్, డిజైన్ అన్నీ ఒరిజినల్ లాగే ఉంటాయి. కానీ అవి నమ్మి మనం క్లిక్ చేస్తే మన డేటా మొత్తం హ్యాకర్ చేతుల్లోకైతే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం సింపుల్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. టిప్స్ ఏంటంటే అన్‌నోన్ ఈమెయిల్స్‌లోని లింక్స్ అయితే మనం అస్సలు క్లిక్ చేయకూడదు. అండ్ మెయిల్ అడ్రెసెస్ నిజంగా ఒరిజినల్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చాయా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఆ ఈమెయిల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రాసెస్ చేయాలి. అండ్ ఆల్సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని సో దట్ హ్యాకర్స్‌కి యాక్సెస్ రావడం చాలా కష్టంగా మారుతుంది. అండ్ జీమెయిల్ లేదా గూగుల్ ఎప్పుడు మన పాస్వర్డ్స్ కానీ, ఓటీపీ గానీ, సీక్రెట్స్ పిన్స్ గానీ ఎప్పుడూ అడగదు. ఎవరు అడిగినా అది ఫేక్ అని గుర్తించి జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మన జీమెయిల్‌లోనే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి కాంటాక్ట్స్, బిజినెస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ మన జీమెయిల్‌కి రిలేటెడ్ అయ్యే ఉంటాయి కాబట్టి చిన్న పొరపాటు కూడా ఒక పెద్ద డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేక్ ఈమెయిల్స్ చూసారా? చూస్తే కామెంట్స్‌లో చెప్పండి. చూద్దాం ఎంతమంది ఇలా ఫేక్ ఈమెయిల్స్ రిసీవ్ చేసుకున్నారో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఒక కొత్త వాదన అయితే మొదలైంది. యాపిల్, సామ్సంగ్ లాంటి ప్రపంచంలో టాప్ ప్రీమియం బ్రాండ్స్ ఇండియాలోని షామీ మీద లీగల్ నోటీసెస్ అయితే సెండ్ చేశాయి. కారణం ఏంటంటే షామీ చేస్తున్న అగ్రెసివ్ యాడ్స్. యాడ్స్ అంటే నార్మల్ కంపారిజన్ కాదు. షామీ డైరెక్ట్‌గా ఐఫోన్, సామ్సంగ్ మోడల్స్‌తో తమ ఫోన్‌లను కంపేర్ చేస్తూ మేమే బెటర్, మేమే చీప్ అని బోల్డ్‌గా చూపిస్తున్నాయన్నమాట. ఎగ్జాంపుల్‌గా ఒక షామీ ఫోన్ రూ. 20,000గా వస్తుంది. అదే ఫీచర్స్, హై రిజల్యూషన్స్ కెమెరా, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవే ఫీచర్స్ మీకు ఐఫోన్ లేదా సామ్సంగ్‌లో పొందాలంటే 70,000-80,000 ఖర్చు చేయాల్సొస్తుంది అంటూ షామీ యాడ్స్ చూపిస్తుందన్నమాట. సో, ఇది చూసిన యాపిల్, సామ్సంగ్ కంపెనీస్ ఫ్యూరియస్ అయ్యాయి. అండ్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, షామీ యాడ్స్ మిస్‌లీడింగ్ అని, ప్రీమియం బ్రాండ్స్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయని, కస్టమర్స్‌ను తప్పుదారి పట్టిస్తున్నాయంటూ నోటీస్‌లో అయితే పేర్కొన్నారంట. ఇప్పుడు షామీ యాడ్స్‌లో ఈ ప్రైసెస్ గ్యాప్‌ని హైలైట్ చేస్తూ, ఎందుకు 80,000 ఖర్చు పెట్టాలి మన దగ్గర 20,000లోనే అవైలబుల్‌గా ఉన్నప్పుడు అని కంపేర్ చేస్తూ చూపిస్తున్నాయంట. అందుకే యాపిల్, సామ్సంగ్ లీగల్‌గా కలిసి ఒక నోటీసెస్ అయితే జారీ చేసి ఇది అన్‌ఫెయిర్ కాంపిటీషన్, బ్రాండ్ డెఫమేషన్ అంటూ స్ట్రాంగ్‌గా అపోజ్ అయితే చేస్తున్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ టెక్ అప్డేట్స్‌ని పెట్టగానే మీ వరకు రావాలంటే కింద కనిపించిన సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కిపెట్టండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాజస్థాన్‌లో ఒక విషాద ఘటన అయితే జరిగింది. ఒక ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్‌ని చూస్తూ వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిని బ్లైండ్‌గా ఫాలో చేస్తూ నేరుగా బానస్ నదిలో పడిపోయారనమాట. ఆ వ్యాన్‌లో టోటల్‌గా 5గురున్నారు. దురదృష్టవశాత్తు నలుగురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఇంకా కనిపించకుండా పోయారనమాట. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. మ్యాప్స్ దారి చూపించిన రోడ్ అస్సలు సేఫ్ అయితే కాదు. కానీ డ్రైవర్
జీపీఎస్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం వలన ఈ పెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఇది అందరం ఒక పెద్ద లెసన్‌గా అయితే మనం పరిగణించాల్సిన విషయం. టెక్నాలజీ మనకు హెల్ప్ చేస్తుంది గానీ, మనం బ్లైండ్‌గా నమ్మకూడదు. రాత్రి వేళల్లో లేదా కొత్త రోడ్‌లో డ్రైవ్ చేస్తుంటే మనం అదనంగా జాగ్రత్త వహించాలి. అండ్ లోకల్ పీపుల్స్ దగ్గర దారి అడిగి వెళ్ళడం ఒక పెద్ద సేఫ్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, సేఫ్ డ్రైవింగ్ చేయండి. మ్యాప్స్‌ను యూజ్ చేయండి గానీ, సరౌండింగ్స్‌ని కూడా అబ్జర్వ్ అయితే చేయండి. ఒక చిన్న మిస్టేక్ కూడా మన ప్రాణం మీదకైతే తెచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఒక ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ న్యూస్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అమెరికా, యూరప్ సహా అనేక దేశాలు కలిసి ఒక ఇంటర్నేషనల్ కొలేషన్‌గా మారి 3 చైనీస్ కంపెనీస్ మీద హ్యాకింగ్ అక్యూజేషన్స్ వేశాయి. వీరి మీద ఏమని ఆరోపణ చేశారంటే, ఈ చైనీస్ కంపెనీ సైబర్ అటాక్స్ అండ్ హ్యాకింగ్ క్యాంపెయిన్స్‌లో పాల్గొన్నాయని, రిపోర్ట్స్ ప్రకారం ఈ కంపెనీలో గవర్నమెంట్ సిస్టమ్స్, కార్పొరేట్ సీక్రెట్స్ ఇంకా పర్సనల్ యూజర్ డేటా కూడా హ్యాక్ చేశారని స్ట్రాంగ్ ఎవిడెన్స్‌తో బయటపెట్టిందనమాట. అండ్ ఈ విషయం ఎందుకు పెద్దదంటే, ఇది ఒక దేశం మీద లేదా 2 దేశాల ప్రాబ్లం కాదు. ప్రపంచంలో అనేక దేశాలు ఒకేసారి ఈ కంపెనీలను పాయింట్ ఔట్ చేస్తున్నాయి. అంటే ఇది ఒక గ్లోబల్ లెవెల్ సైబర్ థ్రెట్‌గా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్స్, హ్యాకర్స్ గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్‌ని ఆర్ కంపెనీ రిస్క్ డేటాని లేదా పర్సనల్ జీమెయిల్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్‌ని హ్యాక్ చేస్తే దాని వలన ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా నేషనల్ సెక్యూరిటీకి కూడా ఒక పెద్ద ప్రమాదం అయితే పలుకుతుంది. అందుకే ఈ కొలేషన్ కంట్రీస్ ఇలా చైనీస్ కంపెనీస్‌ని లీగల్‌గా అండ్ డిప్లొమాటిక్‌గా క్వెషన్స్ అయితే చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్స్‌ని మెయింటైన్ చేయండి. 2 స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఫాలో చేయండి. అండ్ అన్నోన్ లింక్స్ కానీ, ఈమెయిల్స్ కానీ ఎప్పుడు ఓపెన్ చేయొద్దు. పబ్లిక్ వైఫై ప్లేసుల్లో సెన్సిటివ్ అకౌంట్స్ అయితే అస్సలు ఓపెన్ అయితే చేయకండి. ఆల్రైట్. సో ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి మోస్ట్ ట్రెండింగ్ టెక్ అప్డేట్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం రేపు మరో ఒక కొత్త అప్డేట్‌తో కలుసుకుందాం. థాంక్ యూ. సీ యూ. బాయ్.